నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఇది ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అండి. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలో ఉంది. ఇది పురాతనమైన ఆలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ఉన్నారు. కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఈ ఒంటిమిట్ట ఆలయం ఉంది. సీతారామ విగ్రహాలు ఏకశిలల మీద ఉన్నందున ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరము అని కూడా ప్రసిద్ధి చెందింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయాన్ని ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిందండి. ఇది శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం వారు నిర్వహిస్తారు. చారిత్రక రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం ఈ ఒంటిమిట్ట. ఒకే శిలపై కొలువైన సీతారామమూర్తులు దివ్య దర్శనము ఎంతో అద్భుతం. ఇక్కడ హాలు చూడండి ఎంత విశాలంగా ఉందో. విశాలమైన ప్రాంగణము, ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ మంటపం చూడండి. ఇక్కడ ఎంత చక్కగా తీర్చిదిద్దారు. రాతి గోడలపైన శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో. ఆలయ మండపము శిల్పకళా వైభవానికి మహాద్భుతం. రామలక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముని కోవెలండి ఇది దక్షిణ గోపురం. ఇక్కడ పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం ఇక్కడ జరిగింది. విదేశీయులు సైతం నచ్చిన దేవాలయం అండి ఇది. ఈ పార్కు ఇదంతా ఎంత అందంగా ఉందో. ఈ దివ్యక్షేత్రంలో ప్రతిదీ అపురూపమే. ఈ శిల్పకళా వైభవము ఎంతో కొనియాడదగింది. రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరు ఎలా అని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికే దప్పిక ఉంది అని రఘురాముడు తెలుసుకుని తన చేతిలోనున్న విల్లు నుంచి భూమిలోకి బాణము వదిలాడు. రంగమండపం అండి ఇది. పురాతనమైన కట్టడాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ భూమిలోకి బాణం వదిలినప్పుడు పొడము నుంచి బొగ్గ ఉవ్వెత్తున ఎగిసిపడింది. వేద పారాయణము జరిగే చోటు. తరువాత ఈ బుగ్గను రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న చిన్న కోనేరులను లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. అబ్బా ఎంత అద్భుతంగా ఉందో అండి. ఈ స్తంభం మీద చెక్కినటువంటి శిల్పాలు. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం కూడా ఇక్కడ చాలా వేడుకగా జరుగుతుంది. 1356వ సంవత్సరము శిలాశాసనాలు చూడండి. శిలాశాసనాలు ఇక్కడ చెక్కబడ్డాయి. ఈ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని తారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు.
అందుకు రామయ్య మెచ్చి దివ్య దర్శనమిచ్చి వరాలు ఇచ్చాడు. శుభమస్తు. రామాయ నమః. ఇక్కడ చూడండి ఈ శిలాశాసనాల మీద రామయ్యపై భక్తితో సీతారామ లక్ష్మణ మూర్తులను ఒకే శిలపైన జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం కూడా చెబుతోంది. రామయ్య తండ్రి మాట కోసం అరణ్యవాసం చేయాలనుకున్నాడు. అతని వెంట సీత, లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీరాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుని పాదాల స్పర్శతో ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా పునీతమైంది. ఎంత అద్భుతంగా ఉందో. ఎంత ఎత్తుందో చూడండి. ఇక్కడ శ్రీరాముని కళ్యాణం పగల జరగడం లేదని, ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించేందుకు అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్టు కూడా పురాణ గాథ ఉంది. ఎంత అద్భుతంగా ఉందో అండి. తప్పకుండా చూడదగిన ప్రదేశాలు ఇవి. ఒంటిమిట్ట ఆలయం, ఆలయ ధ్వజస్తంభం. ఆ కళ్యాణానికి నక్షత్రము రాత్రి వచ్చింది కాబట్టి సీతారాముల కళ్యాణం రాత్రే నిర్వహించారు. ఆ సాంప్రదాయమే నేటికి కొనసాగుతోంది. బుక్కరాయలు గారు ఆ విధంగా నిర్వహించి కళ్యాణోత్సవం చేయించారు. అపురూపమైన దేవాలయం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం.